2026 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్ లో భాగంగా ఇండియా సౌత్ ఆఫ్రికాలు తలపడనున్నాయి. 22వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సెమీస్ కు లైన్ క్లియర్ చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా బలహీనతపై సౌత్ ఆఫ్రికా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఫామ్లేమ్ తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను పవర్ ప్లే లోనే అవుట్ చేసేందుకు ప్రతి జట్టు వ్యూహం పండుతుంది. ఈ వరల్డ్ కప్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గ్రూప్ స్టేజ్ లో 3 మ్యాచ్లు ఆడి మూడింటిలోనూ డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. ముఖ్యంగా స్పిన్ ను ఎదుర్కోవడంలో అభిషేక్ శర్మ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. 3 మ్యాచ్ల్లోని స్పిన్ బౌలింగ్ లోనే అవుట్ కావడం అతడి బలహీనతను బయట పెడుతుంది. ఈ విషయాన్ని గమనించిన దాయాది పాకిస్తాన్ జట్టు అలాగే నిన్న నెదర్లాండ్స్ జట్టు కూడా తొలి ఓవర్ నుంచే స్పిన్ బౌలింగ్ తో వేయించి వికెట్ ను రాబట్టారు. సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికా కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించబోతున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ శర్మపై స్పిన్ మంత్రం ప్రయోగించాలని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. పాకిస్తాన్ మ్యాచ్ లో సల్మాన్ ఆగ మాదిరిగానే తాను కూడా స్పిన్ బౌలింగ్ వేసి పవర్ ప్లే లో డేంజరస్ అభిషేక్ శర్మను అవుట్ చేయాలని మార్క్రమ్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా మార్క్రమ్ ప్రాక్టీస్ సెషన్ లో లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లకు స్పిన్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అభిని క్లీన్ బౌల్డ్ చేసిన నెదర్లాండ్స్ బౌలర్ ఆర్యన్ దత్ బౌలింగ్ శైలిని మార్క్రమ్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. మరో సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా నెట్స్ లో కఠినంగా శిక్షణ పొందాడు. దీంతో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ పైనే కాదు మిడిల్ లో తిలక్ వర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ స్పిన్ ని ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. స్ట్రైక్ రేటు కూడా చాలా దారుణంగా పడిపోయింది. దీంతో టీమిండియా టాప్ ఆర్డర్ పై స్పిన్ మంత్రాన్ని ఉపయోగించాలని మార్క్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ను ఎలాగోలా వికెట్ తీస్తే తమ పని సులువవుతుందన్న ఉద్దేశంతో స్పిన్ వ్యూహంతో బరిలోకి దిగేందుకు మార్క్రమ్ సిద్ధమవుతున్నాడు. అంటే పవర్ ప్లే లోనే సౌత్ ఆఫ్రికా స్పిన్ అటాక్ తో బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.